నేను ఆల్రెడీ 8 ఇయర్స్ లవ్ని వదులుకొని నేను ఆమెనే నా లైఫ్ అనుకొని నేను ఆమెను పెళ్లి చేసుకున్నా. కానీ పాస్ట్ గురించి నాకు తెలియదు. అది కొన్ని రోజుల తర్వాత నాకు తెలిసిందన్న. పాస్ట్ గురించి నాకు కొన్ని రోజుల తర్వాత తెలిసింది. ఆల్రెడీ వీళ్ళు లవ్లో ఉండి దాని తర్వాత నేను దొరికినా అని చెప్పేసి నా దగ్గరకు వచ్చింది. నేను అప్పుడు ఒక డైలాగ్స్ కొట్టేటోని. దాని తర్వాత వీళ్ళు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారంట, బ్రేకప్ కాలేదంట. అప్పటికి వాడు నాకు ఫోన్ చేసి నా దగ్గర మాట్లాడిండు. ఏమని మాట్లాడతాడంటే వాడు, నువ్వు అడిసలు మంచిగా చూసుకో, లేదంటే నేను వస్తా చూసుకో అంటాడు. నేను తిట్టినా మనకి నేను అప్పుడే అడిగిన, ఏంది నీ బాయ్ ఫ్రెండ్ వీడు అని అంటే, అప్పుడు నిజంగా కక్కుతుంది. అవును, రిలేషన్షిప్లో ఉండే మేము అప్పుడు బ్రేకప్గా ఆడికి ఫోన్ చేసిన. మళ్ళీ ఏమో చెప్పగానే కిందికి వెళ్ళి నేను స్మోక్ చేద్దామని చెప్పి కిందికి వెళ్ళి ఫోన్ చేసిన. మా బ్రో చెప్పు ఇప్పుడు ఏం జరిగిందో నిజం చెప్పు అంటే వాడు చెప్పాడు నాకు నిజం అన్నా, మాకు ఇంకా బ్రేకప్ కాలేదు, ఏమే ఎందుకు వచ్చిందో నీ దగ్గరికి నాకు తెలియదు, మేము అసలు బ్రేకప్ కాలేదు, మేము సిన్సియర్గా 4 years లవ్ అంట వాళ్ళది. 4 years నుంచి లవ్ చేసుకుని ఉన్నారంట. సో ఈమెకి ఎందుకు వచ్చిందో నా మీద ఫీల్